మనిషికి ప్రతిరోజు నిత్య జీవితంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆహారం అనేది చాలా అవసరం. ఆహారం కొంచెం లేట్ అయితే అమ్మ ఆకలేస్తుంది, చెల్లి ఆకలేస్తుంది, ఇంకా టిఫిన్ రెడీ అవ్వలేదా, ఇంకా భోజనం రెడీ అవ్వలేదా అనేసి ప్రతి ఒక్కళ్ళు కూడాను ఆకలికి అలమటిస్తున్నారనమాట. మనకేంటంటే ఆహారం అనేది ప్రతిదీ అందుబాటులో ఉంటుంది కాబట్టి దాని విలువ తెలియట్లేదు. ఎందుకు మనం ఆహారం గురించి మాట్లాడుకుంటున్నామో చూద్దాం. ఈరోజు మనం చర్చించుకునే అంశం గ్లోబల్ హంగర్ ఇండెక్స్. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2024. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2024 ప్రకారం ఆకలితో అలమటిస్తున్నటువంటి ప్రజలు ఎక్కువగా ఉన్న 127 దేశాలలో భారత్ 105వ స్థానంలో ఉంది. అంటే మనకి ప్రపంచంలో మొత్తం ఆకలితో అలమటిస్తున్నటువంటి దేశాలు 127 దేశాలు ఉన్నాయి. దాంట్లో భారత్ 105వ స్థానంలో ఉంది. 74 దేశాల్లోని 343 మిలియన్ల మంది తీవ్రమైన ఆకలిని ఎదుర్కొంటున్నారు. అంటే ఎంతమంది? 343 మిలియన్ల మంది. ప్రతి 10,000 మందిలో 2 వ్యాధులు మరియు పోషకాహార లోపం వంటి కారణాలతో చనిపోతున్నారు. అంటే ప్రతి 10,000 మందిలో 2 అనేక వ్యాధులు సంక్రమించి మరియు పోషకాహార లోపంతో చనిపోతున్నారు. 30% మంది చిన్నారులు పోషకాహార లోపంతో సతమతం అవుతున్నారు. అంటే చాలా చిన్న పిల్లలు, 30% మంది పిల్లలు పోషకాహార లోపంతో ఇబ్బంది పడుతున్నారు. ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం నివేదిక ప్రకారం మన దేశంలో ప్రతి సంవత్సరం 6.87 కోట్ల టన్నుల ఆహారం వృధా అవుతుంది. ఇక్కడ చూస్తే ఈ నివేదిక ప్రకారం 6.87 కోట్ల టన్నుల ఆహారం వృధా అవుతుంది. ఒక్కో వ్యక్తి సగటున 55 కేజీల ఆహారాన్ని వృధా చేస్తున్నారు. ఫుడ్ లేకేమో చాలామంది విలవెల్లాడిపోతుంటే ఫుడ్ ఎక్కువైన వాళ్ళేమో ఒక్కొక్క వ్యక్తి సంవత్సరానికి 55 కేజీల ఫుడ్ను వృధా చేస్తున్నారు. మరి తెలుగు రాష్ట్రాల్లో పేదరికం చూద్దాం. ఇప్పటి వరకు మనం ప్రపంచవ్యాప్తంగా చూసాము, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చూద్దాం. దేశంలో సుమారు 13.5 కోట్ల మంది పేదరికంలో ఉన్నారు. మన భారతదేశంలో ఎంతమంది పేదరికంలో ఉన్నారు? 13.5 కోట్ల మంది పేదరికంలో మగ్గుతున్నారు. నీతి ఆయోగ్ బహుముఖ పేదరిక సూచి 2023 ప్రకారం పేదరికంలో దేశంలో ఏపీ 20వ స్థానంలో ఉండగా తెలంగాణ 18వ స్థానంలో ఉంది. ఏపీ ఎన్నవ స్థానంలో ఉంది? 20వ స్థానంలో. తెలంగాణ 18వ స్థానంలో ఉంది. అకార్డింగ్ టు 2023 నివేదిక ప్రకారం ఏపీలో 22.94% మంది పోషకాహార లేమితో బాధపడుతున్నారని ఎవరు గుర్తించారు అంటే నీతి ఆయోగ్ గుర్తించింది.